కన్యా రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం వలన ప్రతిసారి ఏ విషయంలో కూడా అట్లా గడిచిపోతూ ఉంటుంది. కింద పడబోతున్నారు అన్న టైంలో ఏదో ఒకళ్ళు వచ్చి ఆపుతూ ఉంటారు. గడిచిపోతూ ఉంటుంది. అన్ని రోజులు ఒకటే కాదుగా. అన్ని రోజులు మనమే కాదు. ప్రతిదీ నాకు తెలుసు, నేను చేసుకోగలను అని మనం అనుకుంటాం. కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది. ఒప్పుకుంటే తప్పు లేదు ఉండటం. కానీ అది కాస్త శృతి మించితే ఢామని కింద పడతారు. అది ఏదైతే ఉంటుందో అది రేపు జరగబోతుంది. కానీ భగవంతుణ్ణి నమ్ముకొని ఉండటం మూలాన కింద వరకు చాగిపోతారు. పడిపోరు ఖచ్చితంగా. వీళ్ళు ప్రధానంగా నాకు తెలుసు, ఎదుటివాడికి తెలియదు అనేటువంటి విషయాన్ని మీరు వదిలేసుకోవాలి. నాకు తెలుసు అంతవరకు బాగానే ఉంది. కానీ ఎదుటివాడికి ఏం తెలియదు, నేను చెప్పాల్సిందే, నేను చెబితేనే నీకు తెలుస్తుంది, లేదంటే నీకేం తెలియదు అనేటువంటిది ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ అనేటువంటిది వీళ్ళని ఏం చేస్తుందంటే, అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మీ అంతటి వాళ్ళు లేరు అంటే చాలండి ఒక్క మాటగా. వాళ్ళ కోసం వీళ్ళు తినే భోజనం కూడా ఇచ్చేసేస్తూ ఉంటారు. అంత మంచి వాళ్ళు. ఎండ్ ఆఫ్ డే చెప్పొచ్చు ఏంటంటే, తత్వం మంచిది. వీళ్ళు ఎంత కష్టమైనా పడతారు. ఎదుటి వాళ్ళు వీళ్ళని పొగిడితే చాలు. ఆ పొగడతల వలన వీళ్ళు అడ్డంగా కింద పడిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఒక్క నెల పొగడ్తలకి దూరంగా ఉండగలిగితే జీవితం బాగుపడుతుంది. కింద పడితే ఏం లేదు, వెనక్కి తిరిగి చూసుకుంటే 2025 ఏమైంది? అందరూ పొగడ్తలు. మనకి మిగిలింది ఏం లేదు. ఆ పొగడ్తల వలన వీళ్ళకి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం పొగడ్తలకి దూరంగా ఉంటూ విష్ణుమూర్తి వారికి నువ్వులతో అర్చన, నల్ల నువ్వులు ఉంటాయి, ఆ నల్ల నువ్వులతో విష్ణుమూర్తికి అర్చన చేసుకోగలిగితే వీళ్ళకి ఇలా దోషుడు పట్టుకుంటే కొంచెం అదృష్టం రావడానికి సిద్ధంగా ఉంది. ఈ విష్ణుమూర్తికి నువ్వులతో అర్చన చేసుకొని సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల ఏమవుతుందంటే, ఈ పొగడ్తలనే విషయం పక్కన పెడితే వాళ్ళకి ఏదైతే చెప్పబడి ఉన్నదో అదృష్టం చేతిలో పడుతుందమ్మా. అది చేతిలో పడిందా వాళ్ళ జీవితానికి తిరుగుండదు. మంచి ప్రతిసారి కష్టం అనేటువంటి దగ్గర వరకు వెళ్ళినా దూరం వెళ్ళిపోతుంది, ఎదగలుగుతారు. ఆ స్థితి అనేటువంటిది ఉంది. కాబట్టి భగవంతుడికి అనుగ్రహం వలన ప్రసాద రూపం అనుకోవచ్చు, ఏదైనా సరే ఆ వచ్చేటువంటి దానికోసం విష్ణుమూర్తికి నల్ల నువ్వులతో అర్చన చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోగలిగితే వీళ్ళకి మంచి జీవితం అయితే కనుక, అంటే మంచి జీవితం అంటే ఏంటి, రాబోయేటువంటిది ఆ గడప బయట అదృష్టం ఉంది, వీళ్ళు గడప లోపల ఉన్నారు, ఎండమావులు ఉంటారు చూసారా, ఆ రకంగా కనిపించింది ఇప్పటి వరకు. ఇప్పుడు ఏంటంటే గడప బయట అదృష్టం, గడప లోపల వీళ్ళు ఉన్నారు. అది రావట్లా, వీళ్ళు వెళ్ళట్లా. ఈ రెండిట్లకి మధ్యన ఉండేటువంటిది ఏదైతే కనుక ఒక మాయ ఉంది, అది తెగిపోవడానికి సిద్ధంగా ఉంది. దాన్ని తెంచుకోగలిగితే బాగుంటుంది. తెంచుకోవాలంటే కొంతమందికి దూరంగా ఉండాలి. నీ అంతటి వాళ్ళు లేడు అని మన మీద చూసే వాళ్ళకి దూరంగా ఉండి ఈశ్వరారాధన చేసుకోగలిగితే ఆ రకంగా నల్ల నువ్వులతో క్షేమం.